హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏపీ న్యూ స్కీమ్స్. ఈ స్కీమ్ అనేది చాలా మందికి యూజ్ అవ్వచ్చు. సో నేను చేసే వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కొద్దిగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను. సో ఇంకా కంటెంట్లోకి వెళితే ఈరోజు వచ్చేసి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు గురించి చెప్పుకుందాం. వలసదారులు ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశంకి వెళుతూ ఉంటారు కదా, వాళ్ళు రేషన్ మిస్ అయ్యేవాళ్ళు, లేదా రేషన్కి ఇబ్బంది పడేవాళ్ళు, లేదా రైస్ కొనుక్కునేవాళ్ళు. అలాంటి పరిస్థితి గమనించి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అనేది మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్ ప్రవేశపెట్టబడింది. ఒక రేషన్ కార్డు అనేది ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు. ఆ కార్డు అనేది ఉంటే మీరు ఏ దేశం వెళ్ళినా నెలకి ఆ కార్డు మీద నిత్యావసర సరుకులు తీసుకోవచ్చు. ప్రతి ఒక్క స్టేట్ అనేది ఆ స్టేట్ని బట్టి కార్డు మారుతూ ఉంటుంది. సో అసలుకి ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవే ముందు మీరు ఏం చేసుకోవాలంటే, ఒకవేళ మీ ఆధార్ కార్డుకి కానీ ఫోన్ నెంబర్ లింక్ కాకపోతే మీ ఆధార్ కార్డు నెంబర్కి మీ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి. లేదా మీ ఫ్యామిలీలో ఎవరికి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ కాలేదనుకున్నాం, ఫస్ట్ లింక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీ దగ్గరలో ఉన్న రైస్ షాప్కి వెళ్ళేసి ఈకేవైసీ చేయించుకోండి. వెంటనే ఆ డీటెయిల్స్ అక్కడ సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మీ మొబైల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీరా రేషన్ యాప్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అది డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మేరా యాప్ అని ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని అన్ని పర్మిషన్లు ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత లాగిన్ ఉంటుంది. ఆ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రెండు ఆప్షన్లు వస్తాయి, బెనిఫిషరీ యూజర్స్ అండ్ డిపార్ట్మెంట్ యూజర్స్ అని ఉంటుంది. మీరు బెనిఫిషరీ యూజర్ మీద క్లిక్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరైతే హెడ్ ఆఫ్ ద పర్సన్ ఉన్నారో వాళ్ళు ఆధార్, లేదా మీ రైస్ కార్డులో ఎవరైనా ఒక ఆధార్ కార్డుతో మీరు ఈ నెంబర్ సెట్ చేయొచ్చు. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక కింద క్యాప్చా కోడ్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. కింద వచ్చేసి లాగిన్ విత్ ఓటీపీ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. సో లాగిన్ ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఓకే క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ లింక్ అవుతుందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆటోమేటిక్గా ఆ ఓటీపీ అనేది అదే వెరిఫై చేసుకుంటుంది. అక్కడ ఆ వెరిఫై మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎంపిన్ క్రియేట్ చేసుకోమని వస్తుంది. మీరు ఎంపిన్ క్రియేట్ చేసుకోండి. మీరు 4 డిజిట్స్తో ఎంపిన్ క్రియేట్ చేసుకోండి. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోమని ఇంకొకసారి అడుగుతుంది. మళ్ళీ సేమ్ నెంబర్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోండి. ఇది ఎందుకంటే మీరు ఎప్పుడైనా యాప్ అనేది క్లోజ్ చేసినప్పుడు కానీ లాగౌట్ చేసినప్పుడు కానీ ఈ ఎంపిన్ అనేది మీకు యూజ్ అవుతుంది. సేవ్ పైన ఓకే అని క్లిక్ చేయండి. మీకు ఆ యాప్ అనేది పూర్తిగా ఓపెన్ అవుతుంది. పైన వచ్చేసి స్కీమ్ నేమ్ కనబడుతుంది. ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో వారి పేరు డిస్ప్లే మీద చూపించబడుతుంది. ఇక డిస్ప్లే మీద వచ్చేసి ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ జనరల్ కానీ ఏజ్ కానీ రైస్ కార్డులో ఎంతమంది ఉన్నారో వారి నేమ్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. ఫ్యామిలీలో ఎంతమంది రేషన్ తీసుకుంటున్నారు, ఎన్ని కేజీలు తీసుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ డిస్ప్లే మీద చూపించడం జరుగుతుంది. సో ఈ యాప్ టాప్ సైడ్లో ఉన్న ఐకాన్ బటన్ ప్రెస్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మన ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఏ సైజులో ఉంటుందో అదే సైజులో ఈ కార్డ్ రావడం మనకు జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి ఓన్లీ డౌన్లోడ్ చేసుకున్నాకే ఆప్షన్ మాత్రమే ఉంది. అంతేకాని యాడింగ్ చేసుకున్నట్టుకు కానీ స్లిప్ చేసుకున్నట్టుకు కానీ రిలేషన్ చేసుకున్నానికి కానీ అవకాశం లేదు. సో మన కార్డు మనం మాత్రమే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ మాత్రం ఉంది. సో అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే వలసదారులు వేరే ప్రదేశానికి వెళ్ళి పని చేసుకోవడం కానీ అయితే మైగ్రేషన్ కానీ వేరే ఊరికి వెళ్ళి ఉండడం కానీ, సో వాళ్ళందరూ ఆహారం కోసం కానీ నిత్యావసర సరుకుల కోసం కానీ ఇబ్బంది పడే వాళ్ళ కోసం మాత్రమే ఈ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇది యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఉంది, కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఏపీలో ఈ రైస్ కార్డు వర్క్ అవుతుందా అంటే మనకి మామూలుగా రైస్ కార్డు ఉంటుంది. సో ఎవరైతే వలస ప్రాంతాలకు వెళ్ళి పని చేసుకునే వాళ్ళు ఉంటారో
వారికి బాగా ఉపయోగపడుతుంది. వారు ఎక్కువగా లబ్ధి పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో అనేది కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి టెక్ కంటెంట్ కోసం మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.